తెలంగాణలో ఒక్కరు కూడా సీఎం దగ్గర సెక్రటరీగా పనిచేయడానికి అర్హులు కారా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ ప్రశ్నించారు. సీఎం సెక్రటరీగా మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ నియమించడంపై గాంధీ భవన్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తే మరి తెలంగాణ వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. యువత పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతుందని, దీనిపై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే నేను టీచర్ అయితా, నేను ఇంజనీర్ అయితా, నేను గ్రూప్ 1 అధికారి అయితా, గ్రూప్ 2 అధికారి అయితా అని ఆశపడ్డ నిరుద్యోగుల ఆశలన్నీ కూడా అడి ఆశలుగా మిగిలిపోయాయి. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నోటిఫికేషన్లు ఇవ్వక చాలా మంది నిరుద్యోగులు దాదాపు సుమారు ఈ కేసీఆర్ పరిపాలనలో 1200 మంది పైచిలుకు నిరుద్యోగులు తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి మహారాష్ట్ర అంటే తెలంగాణలో ఎవడూ దొరకలేదా? ఏ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ కానివ్వండి, లేదంటే విద్యావంతులు కానివ్వండి, కాకతీయ కానీ, పాలమూరు కానీ, ఏ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసినటువంటి విద్యావంతుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేయడానికి అర్హుడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఆ విధంగా మహారాష్ట్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మొన్నటికి మొన్న పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు అర్హులు ఉండగా, తెలంగాణ బిడ్డలు అర్హులు ఉండగా వాళ్లను కాదని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది వాళ్ళకి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వస్తే